ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. జుట్టు సమస్య ఏదైనప్పటికీ దానికి తగ్గిన పరిష్కారం మేమందిస్తాం. వీకేఆర్ కి వెంటనే కాల్ చేయండి. నగల వీఏలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. మధుక్యూర్ జ్యూస్ అండ్ క్యాప్సూల్స్. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఏందుల్లా అందరు తయారుగా కూర్చుర్రా? చలో మరి అంటే జోర్దార్ వార్తలు షురు చేసుకుందాం. ముందుగాలైతే పెద్ద వార్తలు చూసుకోరే. తోలుగొట్టి ఎగిరిన ఎమ్మెల్యే అందట్లా కలిసిపోతున్నాడంటే గ్రేటే. కత్తుల దాకా పోయిన లంచాల కొట్లాట, పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తున్నారట? జైలు పాలు చేస్తున్న పబ్జీ ఆట, గుజరాత్ లా 100 మందిని లోపటేసిందట. పట్నంలో తిరుగుతున్నారు పాల దొంగలు, పైసల కోసం పరితెగిస్తున్నారు బట్టెబాజులు. వెనకట అప్పులంటే ఏదో తిప్పలు వచ్చినప్పుడే అడిగేటోళ్ళు, ఆ తిప్పలను అర్థం చేసుకొని ఇచ్చేటోళ్ళు కూడా ఇచ్చేది. ఆ ఆలోచన కొద్దే అప్పు చేసి పప్పు కూర తినొద్దు అన్న మాట వచ్చింది. కానీ ఇప్పుడు బీరుకు బిర్యానీకి కూడా అప్పులు అడుగుతున్నారు. ఇచ్చేటోళ్ళు కూడా తయారుగానే ఉన్నారు. పంట కప్పు, చదువు కప్పు, కారు కొంటే అప్పు, ఇల్లు కడితే అప్పు, మేకప్ కప్పు, సోకుల కప్పు, అన్నిటికీ అప్పులు ఇస్తున్నారు. అసొంటిది గీ అన్న గింత పెద్ద అక్కడికి అప్పు అడిగితే తప్ప? అన్ని లోన్ల లెక్కనే నాకు ఎలక్షన్ లోన్ కావాలని బెంకుల అప్లికేషన్ పెట్టుకున్నాడు గీ అన్న. ఎలక్షన్ లోన్ అంటే ఏంటిదనుకుంటున్నారు? పోటీ చేసేదందుకు పైసలు కావాలే కదా, ప్రచారానికి పత్రాలు కొట్టించుకునేదందుకు అన్నిటికీ పైసలే కదా, అందుకే నాకు అప్పు కావాలే అంటున్నాడు. వెంకట్ నారాయణ అనే గీ అన్న సికింద్రాబాద్ కెళ్లి ఎంపీగా పోటీ చేస్తా, ఎంబడే లోన్ శాంక్షన్ చెయ్యుండ్రి అని హైదరాబాద్ ల నల్లకుంటలున్న కెనరా బ్యాంక్ లా దరఖాస్తు పెట్టిండు. మరి ఆ బెంకోళ్ళు ఏమన్నారు అరుచుకుందాం రండ్రి. అన్న చూస్తే చాలా చిన్న పిల్లగాని లెక్కనే ఉన్నావు. ఈ ఎంపీ వ్యవహారం ఏంది? ఎలక్షన్ల ఖర్చు కోసం అప్ అప్లికేషన్ ఏందే? పేరు కె వెంకటనారాయణ. నేను సామాజిక కార్యకర్త. ఒక 18 ఏళ్ల నుంచి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అదేవిధంగా సామాజిక సేవలో ముందున్నాను. ప్రజలతో మమేకమై సమస్యలపైన పోరాడుతుంటాను. అరే అట్లనా? అయితే ఇదేదో సంఘాన్ని ఉద్ధరించేదందుకే అన్నట్టు, అంతేనానే? ఇప్పుడు ప్రస్తుతం 2019 జనరల్ ఎలక్షన్స్లో కూడా సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మరి అర్జీ పెట్టుకోవడం జరిగింది. కనీసం ఇప్పుడైనా నాకు లోన్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను ముందుంటాను. అంటే ఒకవేళ లోన్ ఇచ్చిర్రే అనుకుందాము, ఏమేం చేస్తావు? మరి లోన్ ఇస్తే కనుక ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకు, ప్రజల శ్రేయస్సు మేరకు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తాను. మరి నువ్వు అడిగే పనికి లోన్ ఇస్తానన్నారా? సామాజిక ఉద్యమకారులకి, సామాజిక కార్యకర్తలకి బ్యాంకు లోను ఇవ్వనని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి లోన్ అంటూ ఎక్కడా కూడా లేదు. మరి లోన్ ఉంటే కనుక ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే దానిపైన ఆమోదించి గెజిట్ పంపించి తద్వారా ఆర్బీఐ రూల్స్లోకి చేరుతుందని చెప్పడం జరిగింది. మరి వెంటనే మాకు లోన్ ఇస్తే నేను వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి అదేమన్నా వ్యాపారం అనే గట్లెట్ల లోన్ ఇస్తారు గాని, ఈ అన్న ఇదే ఫస్ట్ సారి కాదట, ఇది వరకు కూడా ఓసారి పోటీ చేసిండట, లోన్ కు కూడా అప్లై చేసుకున్నారట. ఇప్పుడు ఇది చిత్రంగా అనిపిస్తుంది కావచ్చు గాని, రాబోయే రోజులల్లా ఈసొంటి అప్పులు కూడా ఇస్తారు కావచ్చు బెంకులల్లా. ఇప్పటికైనా బయట అప్పులు తెచ్చి ఎలక్షన్లల్లో ఖర్చులు పెట్టుకోరా. మళ్ళా పదవులంటే వ్యాపారం తీరే అయిపోయే. లేట్ కావచ్చు గాని ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఎలక్షన్లకు అప్పులు ఇస్తాం, అప్లై చేసుకోండి అనే రోజులు తప్పకుండా వస్తాయని అంటున్నారు కొంతమంది. మరి మీరేమంటారు? పురుషుల యందు పుణ్య పురుషులే వేరయ్యా అని చెప్పినట్టు ఎమ్మెల్యేల యందు కొందరు ఎమ్మెల్యేలు వేరుగుంటారు. అందరు ఎమ్మెల్యేలు గెలవంగానే దేవుడు బిడ్డలు లెక్కనే చేస్తారు. ఓటు కోసం మన చుట్టూ తిరిగిన లీడర్లు ఒక్కసారి గెలిచిందంటే మన మోకం కూడా చూడరు, కారు దిగి కాళ్ళే కిందికి పెట్టరు. కొంతమంది పెగ్గెలకైతే వశమే ఉండదు, ఏదో మనుషులలో మేమే మస్తు గొప్ప మనిషి అన్నట్టు చేస్తారు. కానీ ఈసారి చూడుర్రి. ఏదో ఎమ్మెల్యేని చూపిస్తానని కథ చెప్పేటోళ్ళను డప్పులు కొట్టేటోళ్ళను చూపిస్తున్నారేంది అని అనుకుంటున్నారా? ఈడ డప్పులు కొట్టేది ఎమ్మెల్యే సారేనుల్లా గుర్తుపట్టలేదా? వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సారే.
అవునుల్లా వాళ్ళ సొంత ఊరు కేరెల్లిలా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భాగవతం ఆడిస్తున్నోళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆనందన్నకు ఆనందం ఆగలేదు. అందుకనే నిమ్మలంగా ఇగో ఇట్లా వాయించుడు సురువు చేసిండు. ఏదో మీద మీద కాదుల్లో ఓ లెక్కెంబడే కొడుతున్నాడు. గిట్లా కొట్టి సప్పుడు చేయకపోయిండు అనుకునేరు. మంచిగా లేచి కథ చెప్పేటోళ్ళతోని కాలు కూడా కలిపిండు. అరే 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 మోసొస్తున్నట్టున్నదే. ఇక ఆగు. అరే ఆగే ఆనందన్న, ఇటు వీళ్ళు కూడా వద్దంటలేరు కదా. ఎమ్మెల్యే సార్కే మోసొచ్చేటట్టు ఎగిరిస్తున్నారు. కానీ అన్నకు ఈ కథలు చెప్పుడు డోలు కొట్టుడు అలవాటే ఉన్నట్టున్నది. కళ్ళ మీద మస్తు పాయిరం ఉన్నట్టున్నది. ఇటువంటి లీడర్లు ఉండాల్సిందేనులా కదా. ఎంత ఎత్తుకెదిగినా తాను పుట్టిన ఊరును పెరిగిన వాతావరణాన్ని మరవకుండా మనుషులందరినీ సమానంగా చూస్తున్నాడంటే గ్రేటే కదా. ఆనందన్న శభాష్ అన్న అని చెప్తున్నారు వికారాబాద్ పబ్లిక్. మరి ఇంతే హుషారుగా అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తే మంచిగుంటది కదా. తెలంగాణలో లంచమన్న ముచ్చటే లేకుండా చేసినామని కేసీఆర్ సార్ గొప్పగా చెప్తుంటే కొంతమందికి మంచిగా అనిపిస్తలేనట్టున్నది. మంచి పేరు వస్తుంటే ఓర్వ బుద్ధి అయితే లేనట్టున్నది. లంచాదుల పంచాదులు చేసుకుంటా రచ్చకెక్కి రాష్ట్రం ఇజ్జత్ తీసినంత పని చేస్తున్నారు. ఇగో గిడ చూడుర్రి, వీళ్ళ లొల్లి చూడుర్రి ఎట్లున్నదో. లంచాలు అడుగుడు ఇయ్యలేమని బతిలాడుకునుడు పోయింది. ఏకంగా లంచాల గురించి తన్నుకునుడు కత్తులతోని ఒడుచుకునే కాడికే వచ్చింది. ఇగో ఈడ పండుకున్న మనిషిని చూస్తున్నారా? ఈయన పేరు తమ్మలి శివదర్శన్. వికారాబాద్ ల కరెంట్ ఆఫీసుల కాంట్రాక్టు తీసుకొని పనులు చేపిస్తుంటాడు. అట్లనే చేపిచ్చిండట. బిల్లు పెట్టువంటే మాత్రం లంచం కావాలని అంటున్నాడట ఆఫీసరు లింగయ్య. అగో ఈ అన్నే చెప్తున్నాడు ఈనూర్రి. 30% ఏమంటున్నాడు. 30% నేను ఇప్పుడే పుట్టం చేస్తాను, నేను ఇయ్యాను సార్ అని చెప్పి. నేను ఇయ్యను, నా దగ్గర 30% నేను ఏడికెళ్ళిస్తాను చెప్పిన. ఇన్నారా? బిల్లులు పెట్టు అంటే 30% లంచం ఇయ్యాలని అంటున్నాడట ఆఫీసరు. అంటే 100కు 30 రూపాయలు అన్నట్టు, 1000కి 300, 30 లక్షలకు 9 లక్షల రూపాయల లంచం ఇయ్యమంటున్నాడట. మరి ఈయన ముచ్చట ఇట్లున్నదా? ఇగో ఈయనే ఉన్నాడు డిజి లింగయ్య సారు. ఆయన ఏమంటాడో ఇందాం. ఏది సారు లొల్లి? చెప్పండి ఏం జరిగింది. శివదర్శన్ అనే వ్యక్తి ఉదయం నేను 11 గంటలకు డ్యూటీలో ఉండగా మా ఆఫీస్ వచ్చి నా ఛాంబర్లో మా ఫర్నిచర్ ధ్వంసం చేసి మా పైన దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశాను. ఆయన ఏదో పనులు చేసినా నాకు ఎస్టిమేట్లు శాంక్షన్ చేయమని చెప్పాడు. నిబంధనల ప్రకారం చేస్తున్నామని నేను చెప్పాను. దాని గురించి ఆయన దౌర్జన్యం చేశాను. కత్తితోని మీరే పొడిచిర్రా? ఆఫీస్ కు కత్తులు ఎందుకు పట్టుకొచ్చుకున్నారు సారు? ముందు షర్టు మీద ఇట్లా చింపుకున్నాడు. మా అయితే ఏం కాలేదు, చింపుకున్నాడు. చింపుకునేసరికి మా స్టాఫ్ వచ్చి పక్కకు తీసుకుపోవటానికి బయటికి తీసుకుపోవటానికి వచ్చేసరికి అది నా మీదకి విసిరేసి. మీ మీదకే కత్తి విసిరిండా? ఇన్నరు కదా పబ్లిక్, లంచాల గురించి బిల్లుల గురించి ఎటువంటి పంచాలు నడుస్తున్నాయో. మరి దీంట్లో ఎవరిది తప్ప అనేది పోలీసులు తేలుస్తారు గాని ఈ లొల్లితోనైతే ఇజ్జత్ పోయినట్టు కాలేదా? మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసులలో ఇటువంటి పనులు జరగకుండా చేసి కేసీఆర్ సార్ ఇల్వగా ఆపాడాలి. అది ఎన్నడు జరుగుతుందో చూడాలి. దొంగలు దొంగలని అంటారు గాని ఉప్పును పసుపును దొంగతనం అస్సలు చేయరని చెప్తారు. అందుకే ఇప్పటికీ చాలా దుకాణాల ముంగట ఉప్పు బస్తాలు బయటనే పెట్టి పోతారు. అంటే నాకు అనిపిస్తుంది ఎంత పెద్ద దొంగ అయినా కొద్దిగా నియత్ పాటిస్తారని నమ్మకం అన్నట్టు. కానీ ఇగో గీడొక దొంగ చూడుండ్రి ఎసొంటి పని చేస్తున్నాడో. అర్థమైతున్నది కదా ఎసొంటి పని చేస్తున్నాడో. పంజాగుట్ట పక్క పంటున్న శ్రీనగర్ కాలనీ ఎస్బీఐ బ్యాంకు దగ్గర పాల ప్యాకెట్లను దొంగతనం చేస్తున్నాడు ఈడెవడో. పొద్దు పొద్దుగానే పబ్లిక్ అమ్మేదందుకు పాలను పట్టుకొని వచ్చి ఇట్లా డబ్బలల్లో పెట్టి పోతారు కదా, అక్కడ పాలు పెట్టి ఎటోళ్ళటు పోతారని ఎన్ని రోజుల కాడ నుంచి చూస్తున్నాడో ఏమో ఈడు. మంచిగా ఓ పెద్ద సంచి పట్టుకొని వచ్చి తీసుకుపోతున్నాడు. తోడు తోడు వెనక మర్రొన్ని బుడ్డ కెమెరాలంతా పడుతున్నది గాని తోడురా తోడు. అబ్బా మొత్తం డబ్బా ఖాళీ చేస్తున్నాడు కదా. ఆగో అవి సరిపోతలేవన్నట్టు అవతలి డబ్బాలల్ల పాలు కూడా తీసుకుపోతున్నాడు. దునియాలా ఎవడన్నా తిండి నీళ్లు పాలు దొంగతనం చేస్తే దాన్ని దొంగతనం అనొద్దని అంటారు. ఎందుకంటే ఆకలి తీర్చుకునేదందుకు దొంగతనం చేస్తే తప్పేం కాదని చెప్పుకునేదందుకు. అట్లనే వీడు పాలు తాగేదందుకైతే 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు దొంగతనం చేస్తాడు. అంతగానం అక్కరుంటే ఒక 4-5 తోటి వెళ్ళిపోవాలి. కానీ వీని ఎవ్వరని చూస్తుంటే పాల ప్యాకెట్లను దొంగ మార్కెట్లో అమ్ముకునేటోళ్ళ లెక్కనే ఉన్నాడు. మరి
మరి పోలీసులు వీని జాడ కోసం బాగా తిరుగుతున్నారట. దొరికినాక మీకు చూపెడతాం గాని మీరైతే ఏది పడితే అది ఇంటి ముంగట పెట్టి ఈడ్చిపెట్టి పోకుర్రి. న్యాయం అన్యాయం పాపం అని ఏ దొంగ కూడా ఆలోచన చేస్తలేరు. చూస్తున్నారు కదా. అరే ఈ నడుమ పొరగాళ్ళని చూస్తే మస్తు కోపం వస్తున్నదుల్లా. మా ఇంటి పక్కకున్న పిల్లగాడైతే వాళ్ళ అమ్మను ఎంత తిప్పలు పెడతాడో. చేతుల సెల్లు పెట్టనిది తిండి తినడు, నీళ్లు తాగడు. వాళ్ళమ్మ బతిల్లాడి తినిపిస్తుంటే నాకైతే మస్తు కోపం వస్తుంది. కట్టెందుకొని లాగు వలగేటట్టు కొడితే వాడే ఇంటాడని అనిపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో. ఆయన కొట్టినా మారతాడా అంటే మారే పరిస్థితులు కూడా లేవు. అసలు పోలీసులు అరెస్ట్ చేస్తానంటేనే భయపడతలేరు. ఇక అయ్యవలకి ఇంటారా? దొంగ సోపతి కుడితే దొంగ, లంగ సోపతి కుడితే లంగ అని అన్నట్టు కంప్యూటర్ల మనుషులను చంపేటోళ్ళు నిజంగా కూడా మనుషులను చంపిన కిందకే వస్తారు అని అంటున్నదిలా గుజరాత్ సర్కారు. అదేదో అడ్డమైన పబ్జి ఆటను నిషేధం చేసింది కదా. అయినా కూడా సాటుగా నేటుగా ఆ ఆట ఆడుతున్నోళ్లను 10 మందిని స్టేషన్లు వేసిర్రు గుజరాత్ పోలీసోళ్ళు. అవును, సెల్లులల్లా పబ్జి ఆట ఆడినందుకే పోలీసోళ్ళు 10 మందిని అరెస్ట్ చేసిండ్రు. బెయిల్ కూడా ఇయ్యరట. మంచి పనే చేసిర్రు కదా అనొల్లా. అసలుకే అడ్డమైన ఆట చేయబట్టి లోకంలో మస్తు ఘోరాలు జరుగుతున్నాయి. దాంట్లో బొమ్మలను నెత్తురెళ్లేటట్టు చంపి సంబరపడుకుంటున్నోళ్ళు బయట కూడా నిజంగా కూడా చంపుదాము, అట్లా రక్తాన్ని చూద్దాము అన్నట్టే తయారైతున్నారట. మనిషి లోపట మనిషి తనమే చచ్చిపోయి కన్న తండ్రిని తల్లినే ఆటలు చంపిన పిల్లగాళ్ళని చూసినాక ఇక ఆటను ఎట్లా ఆడిపిస్తారుల్లా. ఇది మన కాన్నే కాదు, దునియా దేశాలను కూడా మొత్తం పబ్జి ఆగమాగం చేస్తున్నదుల్లా. అందుకే మనం కూడా దూరం పెట్టాలి, సరేనా? దీంట్లో తల్లిదండ్రులే ఎక్కువ బాధ్యత తీసుకొని సెల్లులల్లా గసొంటి ఆటలు వేయకుండా చూసుకోవాలుల్లా. లేకపోతే రేపటి యాళ్ళల్లా మీ కొడుకు బిడ్డలను ఏరే రూపంలో చూడాల్సి వస్తుందిల్లా. అర్థమవుతున్నది కదా. గుడిలింగాన్ని మింగేటోడ్రా వీడు అని వెనకటోళ్ళు సామెతలు చెప్తుంటే ఏ గసొంటోళ్ళు ఉంటారా? ఎంత పెద్ద దొంగ అయినా దేవుడంటే భయపడరా అనుకునేదాన్ని నేను. ఓర్ని ఇవాళ రేపు గుళ్ళల్లో పడుతున్న దొంగ బడవే కాలం చూడరాదుండ్రి. మరి వాళ్ళకు అంత ధైర్యం ఏడుకెళ్ళి వస్తుంది కావచ్చు. ఆ దేవుడన్న దొంగతనం చేస్తుంటే ఎట్లా చూసుకుంటుంటున్నాడు కావచ్చు. ఇగో ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి గుడి. ఈడగా అనిపిస్తున్నోళ్ళని చూస్తున్నారా? స్వామి దర్శనాని కోసం అని వచ్చి ఇంకింత ఎక్కువ పుణ్యం రావాలని పండుకున్న పరమ భక్తులు అనుకుంటున్నారా? కాదు, దొంగలు. అగో పండుకున్నట్టే వండుకున్నారు గాని ఆ లేసుడు చూడుర్రి, ఆ సైగలు చూడుర్రి. నిద్ర పడితే కదా గుడిలో మంది అందరూ ఎప్పుడు పోతారా అని చూసుకుంటా ఉండి ఇగో ఇట్లా లేచి పోయి గుడిలో ఉన్న హుండీకి ఎసరు పెట్టిర్రు. తాళం పగలగొట్టి సొమ్ములన్నీ ఎత్తుకుపోయిర్రు. అరే చిన్న బుడ్డ కెమెరాలున్నాయి, మరి హుండీని పగలగొట్టే వీడియోలు చూపిస్తలేరేంది అని అనుమానం పడుతున్నారు కదా. కానీ ఇక్కడికి వచ్చినోళ్ళు మామూలు దొంగలు కాదు. గుడిని మొత్తం ఎన్నడో స్కాన్ చేసి పెట్టుకున్నట్టున్నారు. కెమెరాలు పనిచేయకుండా కరెంటు బంద్ చేసిర్రు. ఎటుకెళ్ళిపోతే హుండీ ఉంటది, ఎప్పుడు దొంగతనం చేస్తే ఎక్కువ సొమ్ము దొరుకుతది అన్నది కూడా వీళ్ళకు బరాబర్ తెలుసునట. ఈ నడుమనే శివరాత్రి పండుగకు మస్తు మంది వచ్చిర్రట. వాళ్ళిచ్చిన కానుకలే కాదు, చాలా రోజుల కాడ నుంచి ఈ హుండీని తెరవలేదు అన్న సంగతి కూడా ఈ దొంగలు తెలుసుకొని ఇగో ఇట్లా ప్లాన్ వేసిర్రు అన్నట్టు. మరి ఎంత సొమ్ము దొరికిందో, దాంట్లో బంగారం ఎంతో, వెండెంతో, పైసలెంతో గాని భక్తుల మొక్కులన్నీ స్వామికి చేరక ముందుకే దొంగల పాలైంది. ఎదురుగా దేవుడున్నాడు. ఇయ్యాల కాకున్నా మనకు ఎన్నటికన్నా చెడు జరుగుతుందన్న భయం అస్సలు లేదు. మరి పోలీసులన్నా దొరకబట్టి ఏమన్నా భయం చెప్తారో, అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఈ ప్రకృతి చూపుకు ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా కనిపిస్తుందో, కోపం వస్తే అంతకంటే భయంకరంగా కనిపిస్తుంది కదా. నుల్లా నీళ్ళని చూడరాదుంది, మంచిగా అనిపిస్తుంది. అదే సునామీ వచ్చేటప్పుడు ఇట్లుంటదా? అట్లనే గాలి కూడా నిమ్మలంగా వీస్తే ఆహా అనిపిస్తుంది. అదే సుడిగుండాలు వస్తే అస్సలు తట్టుకోలేం. అట్లనే భూమిని చూడరాదుండ్రి, గింతంత మెసిల్నా మనం తట్టుకోగలుగుతామా? ఇగో అనంతపురం జిల్లా అమిద్యాలలో చూడుండ్రి, భూమి కోపం వస్తే ఏమైందో. వామ్మో, అదృష్టం అనుకోవాలి. ఎవరికేం కాలేదు ఇంకా. మరి భూమి లోపల ఏం జరిగిందో తెలియదు గాని ఆమిద్యాల మొత్తం ఆగం అయిపోయింది రాత్రి. మంచిగా ఎవల పనికి వాళ్ళు పోయి ఇంత తిని పండుకున్నారు. మంచి నిద్రలున్నాక ఒక్కటేసారి అందరి ఇళ్లల్లో గింజలన్నీ కింద పడ్డాయి. సూరుకున్న రాళ్ళు రప్పలు కట్టెలన్నీ కింద పడ్డాయి. ఇగో గోడలు చూడుర్రి ఎట్లా నీళ్ళలు వాసినాయో. ఏదో అవుతున్నది మబ్బుగులి కింద గిట్ల పడుతున్నదా ఏంది అని పరిశాన్ అయ్యిండ్రు పబ్లిక్. అందరి ఇళ్లల్లో అదే పరిస్థితి అయ్యే వరకు ఇళ్ళ నిడిచిపెట్టి ఉరికొచ్చిర్రు బయటికి. ఆకిత నిల్చున్న కాళ్ళ కింద భూమి మొత్తం కదిలిపోయినట్టు గజగజ వణికిపోయినరు అనుకోరాదుర్రి. భూమి దద్దిరినట్ల అంత బాంబే పెట్టి పేలినట్ల అట్లా ఫుల్గా శబ్దం ఫుల్ షాక్ కొట్టింది. అట్లా ఇట్లా కాదు, శబ్దం దూరిపోతుంది అన్నట్లా. అందరూ కొనుక్కున్నారు. 10 గంటల
10:45 జరిగింది. ఇగో ఇదే నిల్సునుడు. మళ్ళా ఇంట్లో పోయి పండుకుంటే ఇల్లు ఎప్పుడు కూలుతుందో ఏమో అనే భయంతో వనుక్కుంటా ఇట్లనే రోడ్ల మీద జాగారం చేసిర్రు రాత్రంతా. మరి భూమి లోపట ఏమైందో ఏమో గాని ఇసొంటి భూకంపాలను తలుచుకుంటే పెద్ద పెద్ద ఇళ్లల్ల కంటే ఏదో గుడిసెల్లలు ఉండే నయం అనిపిస్తది కదా. ఎందుకంటే కూలిన వాసం కూలుతుంది. అదే పెద్ద బంగ్లా కూలిపోతే పానాలే పోవా. కానీ వానగొచ్చి వరదలు వచ్చినప్పుడు గడ్డి గుడిసెతోని సమస్య వస్తుంది. ఎట్లా చేసిన ప్రకృతి కోపాన్ని తట్టుకోవాలంటే కష్టమే కదా. అది ప్రశాంతంగా ఉండే వరకే మన తెలివి మన బలం. అదే పోతే కథవే మనం అని అనుకుంటున్నారు ఆ విద్యాల ఊరు పబ్లిక్. ఈ ఊళ్ళ ఈ జోరుదార్ వార్తలు మంచిగున్నాయి కదా. మళ్ళా జోరుదార్ వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు చూసుకుంటూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. జుట్టు సమస్య ఏదైనప్పటికీ దానికి తగ్గిన పరిష్కారం మేమందిస్తాం. వీకేఆర్ కి వెంటనే కాల్ చేయండి. మధుక్యూర్ జ్యూస్ అండ్ క్యాప్సూల్స్. నగల VA లో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.